ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. విష్ యు హ్యాపీ మేరీ క్రిస్మస్. డిసెంబర్ మొదటి దినాన మొదటి తారీఖు ఈ మాసమంతా కూడా మరి యేసు యొక్క జన్మదినాన్ని ప్రపంచ యావత్తు రంగరంగ వైభవంగా మరి ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన జన్మదినాన్ని జరుపుతూ ఆరాధిస్తూ మరి ఆయనను గణపరుస్తున్న ఈ వేళలో మనకు కూడా చక్కటి సదావకాశం 2024లో చివరి మాసం మొదటి రోజు మరి ఈ యొక్క విశ్రాంతి దినం నాడు కలిసి రావటం, పునరుత్థాన దినములో మరి ఆ యొక్క డిసెంబర్ మాసం మొదలు కావడం అది చాలా అదృష్టకరం. పునరుత్థాన దినము నుంచే మరి దేవుని సన్నిధిలో క్రిస్మస్ మాసాన్ని ఆచరించడానికి దేవుడిచ్చిన ధన్యతకై దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. భక్తుడైన దావీదు తన మాటలను జ్ఞాపకం చేసుకుందాం, నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచు. శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. అదే రీతిగా ప్రార్థనలు గడుపుదాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, 2024 సంవత్సరం మొదలుకొని 11 మాసాలు పూర్తి చేసుకొని 12వ మాసం మొదటి దినాన, పునరుత్థాన దినాన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు గాను, ఆరాధించుటకు గాను, కూడి కొని ఆడుటకు గనిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. క్రిస్మస్ మాసంలో మొదటి దినాన అద్భుతంగా నైనా నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను మరి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ఆయా సంఘాల్లో నీ యొక్క ఆరాధన జరగనై ఉంటుండగా వారిని అభిషేకించండి. దావీదులకు నీ ఆత్మచేత నింపండి. చక్కటి వర్తమానాన్ని నీ బిడ్డలతో పంచుకున్నటకు సహాయాన్ని దయచేయండి. పాపులమైన మేము రక్షించటానికి లోకానికి వచ్చిన దినాన్ని బట్టి అయా, ఈ మాసం అంతా కూడా క్రిస్మస్ మాసములో అందరూ ఆశ్రయించుండగానైనా ప్రతి ఒక్కరు మనస్సులు మార్చుకొని నూతనమైన క్రిస్మస్లో అడుగుపెట్టి వారు రక్షింపబడి రక్షణ అనుభవంలోనికి ప్రతి కుటుంబం వెళ్ళడానికి సహాయం దయచేయండి. లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మాలో ఏకాగ్రతను దాచి వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. ప్రభువా, మాట్లాడేది నేను నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయం దయచి ప్రత్యేకంగా ఈ యొక్క ఆరాధనలో పల్లకిగా మా పల్లకిలో తండ్రి మీరుండి ఆసీనులై
ఆరాధన పల్లకిలో మీరు ఆసీనులైన నడిపించండి, ఆరాధనను జరిగించండి. ఆది నుంచి అంతం వరకు మీరే మా మధ్యలోండి అయా జరిగించుకొని ఘనత, మహిమ, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందగలరండి. యేసు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి బ్రతుములాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి క్రిస్మస్ మాసంలో ఉంటూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్ పాటలతో మరి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఆహ్వానించుకుందాం. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించె రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు బొట్టి నేడు వేంచెను. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరమాత్మరుండ నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము అర్పింతుము. అనాది వాక్యమాయనరూ నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. హల్లెలూయా. దూత పాట పాడుడి అని పాటను పాడుకుందాం. దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి, ఆ ప్రభుండబొట్టెను భుజనంబు కెలను సంభ్రమాయెను ఆకాశమందున మృగుపాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఊర్వలోకమందున గొల్లగాను శృతులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేలు
సౌఖ్యమా దూత పాడుడి రక్షకు స్తుతించుడి రావేనెత్తి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురా వల్లనే లోక సౌఖ్యమాయెను భూరివాసులందరూ మృత్యుంజీతి గెల్తురు నిన్ను వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాడుడి రక్షకు స్తుతించుడి హల్లెలూయా శ్రీ యేసుండు జన్మించేరు శ్రీ యేసుండు జన్మించేరేయిలో శ్రీ యేసుండు జన్మించేరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున ఇమ్మానుయేలనడి నామమందున శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో సత్రమందున పశువుల శాల నా సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రున్ మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడాయనందున శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పాదలో మన దోషములు పోగొట్టెను ధరలో మన దోషములు పోగొట్టెను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యం కూడెను పరలోకపు సైన్యము కూడెను మిట్టవర రక్షకుని గూర్చి పాడెను మిట్టవర రక్షకుని గూర్చి పాడెను శ్రీ యేసుండు జన్మించెరేయిలో శ్రీ యేసుండు జన్మించెరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో అక్షయుండగు యేసు వచ్చెను అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణ సిద్ధపరచెను
మనకు రక్షణాంబసిత పరచేను శ్రీయసుండు జన్మించేలో శ్రీయసుండు జన్మించేలో నేడు పయాక బెత్లెహేమ మయూరిలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారు 136వ కీర్తన చదివి మనల్ని మరొక నూతన మాసం డిసెంబర్ మాసంలో అడుగుపెట్టిన మనల్ని మరొకసారి వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించగలరని కోరుతున్నాను. దావీదు రాసిన కీర్తనలు 136 1 నుండి 26 వచనముల వరకు చదువుతున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశంను కలుగజేయును. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని ఏళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటి వేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృపా నిరంతరం ఉండును. రాత్రి వేళ ఏలుటకును ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృపా నిరంతరం ఉండును. ఐగుప్త దేశపు తొలి చూపులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని నడిపింపును దాటిలో పోచేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అమోరియల రాజైన సిహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజ్యైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండును. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మమ్మల్ని గత నవంబర్ నెల మొత్తం కాచి నీ కృపలో నీ కాపుదలలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. నీ రెక్కల్లో కాచి మమ్మల్ని 11 మాసములు పూర్తి చేసిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఈ నెల నీ జన్మదినము నెల దేవా, మేము ఆచరించుకోవడానికి సహాయం చేయము. నీ కృప మాకు ఎంతో అవసరం ఉన్నది దేవా. ప్రతి విషయంలో నీ కృప లేనిదే మాకు ఒక అడుగు కూడా ముందుకు పోదు దేవా. ఏ విషయమైనా మేము నిన్ను వేడుకొనుచున్నాము. మేము చేసే పని పాటల్లో తోడు నీడగా ఉండి మాకు సహాయం చేయము. ఈ నెలంతా నువ్వు మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా.
నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. నీ కృప మాకు ఉండును గాక అని మేము అనుకొనుచున్నాము దేవా. నీ చిత్తము ప్రకారమే నడవడానికి సహాయం చేయము గొప్ప దేవా. ఈ మాసమంతా మమ్మల్ని నీ జన్మదినంలో కొண்டாడడానికి మాకు సహాయం చేసే దేవుడివై ఉన్నావు దేవా. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, గత వారం మమ్మల్ని కాచి ఈ వరకు నడిపించిన విధానం బట్టి, విశ్రాంతి దినంలో మమ్మల్ని నువ్వు ప్రవేశపెట్టిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది ఇటువంటి తరుణం లేక ఉన్నారు, మాకు మాత్రం ఇటువంటి భాగ్యాన్ని కలిగించిన విధానం బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అదే విధముగా దేవా, ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము. ప్రతి ఒక్కరిని నీ హస్తము ద్వారా ముట్టి కాచి కాపాడము దేవా. వాళ్ళు ఏ విషయానికి నీ దగ్గర వచ్చిన్నారో వేగిరపడి లోకాశను వదిలి నీ ప్రార్థన కొరకు నీ వాక్యం వినడానికి వేగిరపడడానికి సహాయం చేయము దేవా. లోకాశను గురించి మనం ఆలోచన లేదు కానీ నీ వాక్యమును వాళ్ళు విని వెదజల్లడానికి సహాయం చేసే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. నీ దాసుడు వాక్యాన్ని అందించబోయేటప్పుడు నువ్వు ఆయన నోటిని బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు దేవా. ఏ వాక్యం అయితే మాకు వెదజల్లుతున్నారో ఆ వాక్యాన్ని మేము మనసులో నాటబడడానికి సహాయం చేయము దేవా. మేము ఇతరులకు కూడా బోధించడానికి సహాయం చేయవు. మంచి వాక్యమును మాకు చెప్పడానికి సహాయం చేయవు దేవా. అటు ఇటు తొలగకుండా నీ నడతలోనే నీ మార్గంలోనే నడవడానికి నీ సేవకుని సహాయం చేయము దేవా. అదే విధముగా దేవా, మేము ఎటువైపు తొట్టకుండా నీకు మోకరించి ప్రార్థన చేయడానికి మాకు శక్తిని బలమును ప్రసాదించే దేవుడివై ఉన్నావు దేవా. గొప్ప దేవా, నీకు వెళ్ళలేని స్తోత్రాలు దేవా. అదే విధంగా మా కుటుంబాన్ని ఈ వరకు లేవనెత్తిన విధానం బట్టి స్తోత్రాలు. చిన్నదానికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు ముట్టి ఆమెను కూర్చోబెట్టిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. ఈ వరకు నువ్వు కాచి నీ రెక్కల కింద పాపను భద్రపరిచి అనేక అనారోగ్యాలకు నువ్వు ఆమెను గురి చేసినా కూడా మంచి ఆరోగ్యంనిచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధముగా ఎంతోమంది హాస్పిటల్లో నీ కొరకు ఎదురు చూస్తున్నారు 1000 కళ్ళతో దేవా. ప్రతి ఒక్క బిడ్డను నువ్వు కనికరించి కాచి కాపాడము దేవా. వాళ్ళు నీ కొరకు, వాళ్ళు నీ తప్పున వేరే దేవుడు లేదని నీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకు తప్పకుండా మంచి మార్గంను చూపించే దేవుడవై ఉన్నావు దేవా. వాళ్ళకు మంచి సహాయం చేసే దేవుడవై ఉన్నావు దేవా. నీవే వాళ్ళు నీ తట్టు కన్నులెత్తి చూసేటప్పుడు వాళ్ళకు నువ్వు సహాయం చేయు దేవా. తప్పకుండా చేస్తావు. నువ్వు నిరూపించుకున్న గొప్ప దేవుడవై ఉన్నావు. లోకానికి నువ్వే రక్షకుడు దేవా. నీ తప్పున ఎవరు లేరు దేవా. నువ్వే గొప్ప రక్షకుడుగా నీ నిరూపించుకోవడానికి సహాయం చేయము దేవా. అదే విధముగా దేవా, మేము బంటి విషయంలో అడుగుతున్నాము దేవా. మంచి ఆరోగ్యంను కలుగజేయము దేవా. శ్యామన్న విషయంలో కూడా మంచి ఆరోగ్యంను కలుగజేసి నేటి వరకు ఆయనను నీ వాక్యములు ఇంకా ఎక్కువగా నడపడానికి సహాయం చేయము. వాక్యము వినడానికి కూడా సామాన్యకు నువ్వు ప్రేరేపించుము దేవా. అదే విధముగా దేవా, ఎంతోమంది ఎదురు చూస్తున్నారు దేవా. వాళ్ళని మేము మర్చిపోయిన ఎడలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదే విధముగా దేవా, లైవ్లో ఎంతమంది అయితే ఉన్నారు ప్రతి ఒక్కరిని నువ్వు కాచి కాపాడే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు గొప్ప దేవా. మేము చేసే మా పని బాట్లలో నువ్వు తోడుగా ఉండి నెలంతా మమ్మల్ని కాచి నీ అడుగుజాలలు భద్రపరిచి మమ్మల్ని నీ ఎక్కువ వాక్యములు ఎదగడానికి సాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములు అతి వినయంగా అతి తాಳ್మతో మేము వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. చక్కటి వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్ను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దినాన క్రిస్మస్ సందేశంలోనికి మనం వెడదాం. ఆ రోజుల్లో జరిగే లేవికాండం 16వ అధ్యాయం. ముప్పై 4వ వచనం చివరి వచనాన్ని చదువుకుందాం. సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలుల సమస్త పాపమును బట్టి వారు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు
అతడును చేసెను. ఈ యొక్క సంవత్సరమునకు ఒక్కసారి పాపమును బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, ఇది సంవత్సరమునకు ఒక్కసారి పాపాల క్షమాపణ నిమిత్తం, పాపాల యొక్క ప్రాయశ్చిత్తము కొరకు వారు ప్రతి ఏటా రక్త బలులు అర్పించేవారు. ప్రతి ఏటా కూడా ఇది జరగవలసిన కార్యమే. పాప క్షమాపణ రావాలి అంటే, ప్రాయశ్చిత్తం కలగాలి అంటే రక్త ప్రోక్షణ చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సందేశం గురించి, అలనాడు జరిగిన రక్త ప్రోక్షణ గురించి, మరి నేటికి ఆ రక్త ప్రోక్షణ ఎవరి ద్వారా మనకు విడుదల కలిగింది, విముక్తి కలిగింది, ఒకసారి వీటిని ధ్యానించుకోక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, క్రిస్మస్ మాసంలో పాపముల యొక్క అయా క్షమాపణ, ప్రాయశ్చిత్త బలి, పాప పరిహార బలి మా జీవితంలో అయా మేము చేయటానికి ఇంకా లేదు. ఎందుకనగా మీరే ఈ లోకానికి పంపబడ్డారు. ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహార బలిగా మీరే ఆ సిలువలు మరణించి ఆ స్వేచ్ఛను మాకు ఇచ్చారు, ఆ విడుదల, ఆ రక్షణ మీరు మాకు ఇచ్చారు. నిజమే, ఆ రోజుల్లో తండ్రి ఏ రీతిగా ఉండేదో ఒక్కసారి ధ్యానించడానికి మీరు ఇచ్చిన దీవమైన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడటకు సహాయాన్ని దయచేయాలి. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అయితే ఇదే అధ్యాయం మొదటి వచనము నుంచి మనము అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను కరుణాపీఠము మీద మేఘము వలె కనబడును గనుక నీ సహోదరుడైన అహరోనును చావకయుండునట్లు అతడు మందసము మీదకి కరుణాపీఠము ఎదుట ఉన్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ఇక్కడ ఆ యొక్క తెర గురించి మాట్లాడుతున్నాడు. తెర, ఆ తెర లోపలికి మరి పాపులమైన మనకు పరిశుద్ధమైన స్థలానికి మధ్య గోడగా తెర. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను ఎవరితో? మోషేతో మాట్లాడుతున్నాడు. నేను కరుణాపీఠం మీద మేఘములో కనపడునట్టు గనుక నీ సహోదరుడైన అహరోనుకు చావక ఉండుకుండునట్లు అతడు 100 మందసం మీదికి కరుణాపీఠం ఎదుటనున్న ఆ అడ్డ తెరలో ఎల్లప్పుడూ రాకుండా అతనితో చెప్పుము. ఈ అహరోను దేవుని యొక్క సన్నిధిలో ఆ తెర అవతలకి రాకోకుండా నువ్వు నీ యొక్క సహోదరుడైన అహరోనుతో చెప్పుము అని మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత 3వ వచనంలో అతడు పాప పరిహార బలిగా ఒక కోడేలును, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావాలను. ఒకవేళ ఆయన రావాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగాలి అంటే ఒక కోడెదూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావాలి. ఈ యొక్క కండిషన్ ఉండేది. పాపము నిమిత్తం పాప ప్రాయశ్చిత్తము కొరకు పాప పరిహార బలిగా ఒక పొట్టేలును లేదా ఒక మరి దూడెను తీసుకొని దేవుని మందసము దగ్గరికి, కరుణాపీఠము దగ్గరికి వారు రావాలి. మరి అక్కడ కోడేలు లేదా పొట్టేలును తీసుకొని వీటిలో పరిశుద్ధ స్థలములోనికి రావలను. అతడు
ప్రతిష్టమైన చోటికి చొక్కయు తొడుకొని తన మానమునకు సన్నాహంగా లాగు తొడుకొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార దట్టి కట్టుకొని నార పాగా పెట్టుకోవలను. అవి ప్రతిష్ట వస్త్రములు అతడు నీళ్లతో దేహము కడుగుకొని అతడు ఏం చేయాలంట? ఈ ప్రశస్తమైన వస్త్రములను ఆయన స్నానము చేసుకొని మరి ఈ యొక్క చక్కటి చొక్కాయలను మరి ఆ యొక్క వస్త్రాధారణ ఆయన ధరించుకొని, ఎందుకంటే ప్రత్యేకమైన చోటుకి వెళ్తున్నాడు, ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అక్కడ దహన బలులను పాప పరిహార బలులను ఆయన అర్పించడానికి సిద్ధంగా వస్తున్నాడు. ఆయన డ్రెస్ కోడ్ ఉంది. అందరిలో కంటే కూడా ప్రత్యేకించబడిన వాడుగా అగుపడాలి. ఆ డ్రెస్ కోడే అందరికీ వివరిస్తూ ఉంటుంది. ఈయన ప్రత్యేకించ ఒక వ్యక్తి, ఈయన మన పాప పరిహార బలులకు అర్పణగా ఆయన నిలబడి ఈయన అర్పిస్తూ ఉంటాడు అని ఆ దేహము కనబడాలని వాడికి వేసుకొనవలెనని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. 5వ వచనం, మరియు అతడు ఇశ్రాయేలుల సమాజమునందు నుండి పాప పరిహార బలిగా 2 మేకలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. ఇశ్రాయేలు యొక్క సమాజ నొద్ద నుండి, ఇశ్రాయేలు యొక్క సమాజపు మందిరములో ఆ యొక్క జన సమూహములో నుండి పాప పరిహార బలిగా 2 మేకలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహార బలిగా 1 కోడేలను అర్పించి తన నిమిత్తము తాము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఇక్కడ ఆ యొక్క దినాన జరిగే కార్యాన్ని మనం చూస్తున్నాం. ఇది సంవత్సరమునకు ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా జరగాల్సిన ప్రోగ్రాం. సంవత్సరంలో ఒక్కనాడు ఈ యొక్క గొప్ప కార్యము జరగాలి. ఎందుకనగా ఈ యొక్క అర్పణ మరి అహరోను చేయాలి. ఆ మేకలను లేదా ఆ పొట్టేలును దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. అహరోను వాటి కొరకై పాప పరిహార బలిగా 1 కొడేలును అర్పించి మరి తన నిమిత్తము తన కుటుంబ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి మొదట ఈయన శుద్ధుడైపోవాలి. ఎవరు? అహరోను కుటుంబము, వారి నివాసులంతా కూడా శుద్ధిగా ఉండాలి. వారి నిమిత్తము ప్రత్యేకంగా ఆ కోడేలను మరి అర్పించి మరి తనను తన కుటుంబ నిమిత్తము ఆ అర్పణను అర్పించాలి. వారు ప్రత్యేకంగా ఎంచుకున్న కుటుంబం కాబట్టి అహరోను కుటుంబం వారి పాప పరిహార బలిగా ఆ సంవత్సరం మొదట వారి కుటుంబము ఆ యొక్క ప్రాయశ్చిత్తము చేసుకొని ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు సమాజము కొరకు 2వది కార్యము చేయాలి. మొదటి వారికి, ఆయనకు, వారి కుటుంబ నిమిత్తమై అహరోను గారు చేసిన తర్వాత ఇశ్రాయేలు యొక్క ప్రజలనొద్దకు మరి వారి నిమిత్తమై ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క మరి ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని మరి వాటిని ఉంచవలెను. యెహోవా సన్నిధి ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటిని వేసి మరి ఆజా పేరిట 1 చీటిని, 2వ మేక మీద 2వ చీటిను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి వచ్చునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహార బలిగా అర్పించవలెను. ఈ 2 మేకల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అహరోను ఇచ్చే బలి ఆ 2 మేకలలో 1 మేకను మరి ఆ 2 మేకల గురించి చీటీ రాసి ఒకదాని ఏమో మరి ఆజాజేలు పేరట 1 చీటిని, 2వ మేక పేరుట 2వ చీటిని వేయవలెను. ఒకటేమో పాప
పరిహార నిమిత్తము కొరకై బలిగా అర్పించడానికి సిద్ధమైన మేకను ఒకటి ఉండగా, ఇంకొకటి ఆజాజేలు పేరట దాన్ని విడవవలెను. ఇది మరి అరణ్యములోనికి ఈ యొక్క మేకను వదిలిపెట్టి వాళ్ళను అరణ్యములోనికి మేకను విడిచిపెట్టాలి. రెండవదేమో అక్కడనే యెహోవా పేరిట దానిని మరి అహరోను తీసుకొని వచ్చి పాప పరిహార బలిగా దాన్ని అర్పించాలి. ఇది వితిన్ సెకండ్లో ఈ యొక్క మేకది కార్యం జరిగిపోతుంది. పాప పరిహార బలిగా ఆ యొక్క మేకను వధించి దాని యొక్క రక్త ప్రోక్షణ అక్కడున్న వారి అందరి మీద వారి ఆ గృహాలకు ఆ యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి వారి ద్వారపు ఎదుట వాటిని కొట్టుకుంటారు. ఆ రోజుల్లో జరిగే కార్యం. రెండవ మేక పేరేమిట వచ్చే ఆజా జేలు పేరట వచ్చే దాన్ని విడిచిపెట్టాలి. అది ఎక్కడ? అరణ్యములో లేదా ఆ మండుచున్న ఎండలో ఆ ఎడారిలో దాన్ని విడిచిపెట్టాలి. 10వ వచనం, ఏ ప్రాయశ్చిత్తము కలగకుండానట్టు ఆజాజేలు పేరిట అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణముతోనే ఏం చేయాలట? ప్రాణముతోనే ఉంచవలెను. దాని ప్రాణముతో ఉంచవలెను. ఇంకొక మేకనేమో పాప పరిహార బలిగా అక్కడనే దేవుని సముఖమున దానిని ప్రాయచిత్తంగా దాన్ని అర్పించవలెను. అదే రీతిగా మరి ఇక్కడ ఆ అజాజోలు పేరట ఉన్నదాన్ని అరణ్యములో యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే మరి ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియాగు ఆ కోడెలను తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ప్రాయచిత్తము చేసుకునవలనని, తరువాత అతడు తన కొరకు తన అర్పించు పాప పరిహారము కొరకు కోడేలను వధించి యెహోవా సన్నిధి ఉన్న ధూపం పీఠము నుండి ధూపవరుడు నిప్పును తన పిడికిలతో పరిమళ ధూపము తీసుకొని అడ్డుతెరలో వాడిని తెచ్చి తాను చావకుండునట్టు ఆ ధూపము మేఘము వలె శాపము కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ఇక్కడ అహరోను చేసే కార్యము గురించి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అహరోను మరి ఆ యొక్క పాప పరిహార బలిను ఆ కోడేలను తీసుకుని వచ్చి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేసుకునవలెను. తర్వాత తన కొరకు ప్రాయచిత్తము పాప పరిహార బలిగా కోడేలను వధించాలి. అయితే ఇక్కడ మనం 2 మేకల గురించి మనం మాట్లాడుకుందాం. అది మన యొక్క పాప పరిహార నిమిత్తము కొరకై వాటిని తీసుకొని దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. అయితే మొదటి దానినైతే అక్కడ అహరోను గారు దానిని వధిస్తారు. రెండవ దాని పేరట అజాజోలు పేరట వచ్చిన దాన్ని అరణ్యములో విడిచిపెట్టుటకై దానిని ప్రేరేపించాలి. అరణ్యములో దానికి వాటర్ ఉండదు, అరణ్యములో దానికి ఆహారము దొరకదు. అది ఇటు పడుతూ అటు పడుతూ ఆ ఇసుకలో తన కాళ్ళు లోపలికి దిగజారిపోతాయి. కాలు లేపి కాలు పెట్టని పరిస్థితి. అది అలా వదిలేస్తే అది నడుస్తూ వెళ్ళినప్పుడు తనలో బలహీనత వస్తుంది. తాను నడవలేని పరిస్థితికి దిగజారిపోతుంది. ఒకసారి ఈ పక్కన పడిపోతుంది. ఇక్కడ ఆ ఎండకు మాడిన తర్వాత ఆ వేడి తట్టుకోక తిరిగి ఈ పక్క పడిపోతుంది. ఆ విధంగా ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక ఆ రెండవది కూడా మరి ఆ యొక్క ఎండ తాకిడికి ప్రాయచిత్తము ఆ మేక చివరికి తన ప్రాణాన్ని విడిచిపెడుతుంది. ఈ విధంగా జరగాల్సింది ఆ రోజుల్లో. ఆ తర్వాత 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, పరిశుద్ధ స్థలములో ప్రాయచిత్తము చేయుటకు అతడు లోపలికి పోనప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ఇశ్రాయేలు సమాజానము నిమిత్తము ప్రాయచిత్తము చేసి బయటికి వచ్చినప్పుడు ఏ మనుష్యుడు ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిన బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయచిత్తము చేయవలెను. అతడు ఆ కోడేలు రక్తముతో కొంచెమును
ఆ మేక రక్తముతో కొంచెము తీసుకొని బలిపీఠము మీద చామిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తముతో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలుల పవిత్రమును పోగొట్టి దాని పరిశుద్ధపరచవలెను. మరి అతడు పరిశుద్ధపరచుటకును ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపము నిమిత్తము అన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ వారి మీద దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి మరి తగిన మనుషుని చేత అరణ్యములో దానిని పంపవలెను. చూసారా ఆ 2వ మేక యొక్క స్థితి? మన యొక్క పాపాలన్నీ కూడా, మన యొక్క పాపములన్నీ కూడా, దోషములన్నీ కూడా ఆ 2వ మేక మీద అహరోను తన యొక్క మందిరపు దగ్గరికి తెచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆ సమాజపు మందిరం తీసుకొని వచ్చినప్పుడు ఆ జనముల కొరకు అక్కడ ఉన్న వారి అందరి నిమిత్తమై ఆ మేకర్ కొరకు తీసుకొని బలిపీఠము యొద్ద ఉంచి దానితో అక్కడంతా రక్త ప్రోక్షణ చేసిన తర్వాత దాని పవిత్రము పరిచి ఇశ్రాయేలు పవిత్రపరిచిన దాని నిమిత్తమా అక్కడున్న వారి అందరి ప్రత్యక్షము కొరకై దానిని సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక మీద దాని తల మీద ఆ 2 చేతులు ఉంచి మరి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వాటి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని వాటి మీద ఆ 2వ మేక తల మీద ఉంచి వారి నిమిత్తమై ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దానిని పంపేస్తాడు. ఈ పాపాలన్నీ మోసుకొని ఆ 2వ మేక అరణ్యంలోనికి వెళ్ళిపోతుంది. అక్కడ దాని యొక్క మరణం ఘోరంగా ఉంటుంది. మొదటిదైతే అది చాలా సులువుగా దాని మరణం జరిగిపోతుంది. సులువుగా అది మరి పాప పరిహార బలిగా అది అర్పించడం. 2వది మాత్రం అక్కడ ఉన్న వారి అందరి నిమిత్తమై మరి 2వ మేక ఆ యొక్క తల మీద ఆయన ఉంచి 2 చేతులు ఉంచి వారి కొరకు ప్రార్థన చేసి అక్కడున్న మనుషులలో ఒక మనిషిని తీసుకుని వచ్చే మేకను అప్పచెప్పి ఇది అరణ్యములో తోలువేయమని చెప్తాడు. 23వ వచనం, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపుడు గుడారములోకి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొని నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహము నీళ్లతో కడుక్కొని బట్టలు వేసుకొని ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనించిన దహన బలిని అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహార బలిగా పశువుల యొక్క కొవ్వును బలిపీఠము మీద దహించవలెను. ఆజాజేలు పేరట మేకను విడిచిన వాడు తన బట్టలు నీళ్లతో దేహమును కడుక్కొని తర్వాత పాలెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తమును దాని లోపలికి తేబడునో పాప పరిహార బలియాగు ఆ కోడేలు ఆ మేక యొక్క పాల్యము వెలపలి తీసుకొని పోవలెను. వాటి చర్మములన్నిటి మాంసములను వాటి మూలమును అగ్నిలో కాల్చివేయవలెను. వాటినప్పుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుక్కొని తర్వాత పాల్యములోనికి రావలెను. మరి ఇలాగా
ఒక పాపం నిమిత్తమై ఇంత ఘోరమైన పరిస్థితులు ఉండేది. ప్రతి ఒక్కరి పాపం విషయమై దహన బలులు, పాప పరిహార బలులు అర్పిస్తూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నట్టు. అలా కాకుండా మరి ఇక్కడ 31వ వచనం, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను, ఇది నిత్యమైన కట్టడ, ఇది ఎప్పటికీ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడకై అభిషేకము పొంది తన ప్రతిష్ఠ కొరకు ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని దార వస్త్రములైన ప్రతిష్ఠ వస్త్రములైన ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధంగా ఉన్న మందిరమునకు, ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించునని అతడు చెప్పాను. మరి చేశారు వారి యొక్క క్షేమం కొరకు. ఇది అహరోను మరి మోషేల మధ్యలో జరిగిన సంఘటన. ఆ రోజుల్లో బహు ఘోరంగా ఈ యొక్క అర్పణలు ఉండేవి. అతి పరిశుద్ధమైన స్థలములోనికి అహరోను మాత్రం వెళ్ళేది సంవత్సరమునకు ఒకసారి. ఆయన మొదట తనను, తన కుటుంబాన్ని, ఆ తర్వాత ఇశ్రాయేలు జనసమూహం కొరకు, ఆ తర్వాత ఆ మేకలను, ఆ క్రొవ్విన దూడను, పొట్టేళ్లను వధించి ఆ రక్తము ద్వారా అంతా అభిషేకం చేసి శుద్ధీకరించాడు. పాప పరిహార బలిగా, ప్రాయశ్చిత్త బలిగా ఇది సంవత్సరమునకు ఒక్కసారి జరిగే స్థితిని మనం చూసాం. ఆ తర్వాత 30 మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళినట్టయితే నేటి దిన అంశాలు మనం ఆరాధించుకోగలుగుతాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వచ్చిన మనం చూసినట్టే, ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. ఇది క్రీస్తుకు పూర్వము జరిగిన సంఘటన. ఆయన ప్రాయశ్చిత్త పాప పరిహార బలిగా గొర్రెమేకలను అర్పించే వాళ్ళు నేటి దినాన మన పాపము నిమిత్తమై, మన పాపము కొరకై తన ప్రజలను వారి పాపముల నిమిత్తం ఆయనే రక్షించును గనక, ఎవరు? ప్రభు అయిన యేసు రక్షించును గనక మన పాపముల నిమిత్తమై యేసును మన పేరు పెట్టవలెను. ఆయన మన కొరకు లోకానికి పంపబడ్డాడు. అందుకే ఇక్కడ 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియయు యేసునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా ప్రభుదూత స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్గా యోసేపుతో దూత మాట్లాడుతూ ఉంది. ఆయన గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమెను విడనాడాలనుకున్నాడు, రహస్యంగా ఆమెకు దూరంగా ఉండాలనుకున్నాడు. మరి ఆమెను వివాహం చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ సమయంలోనే లోకరక్షకుడైన యేసు, పాపుల రక్షకుడైన యేసు ఈ లోకానికి రావాల్సింది కాబట్టి, ఓ యోసేపు, మరియమ్మను విడనాడకు, ఆమెను నువ్వు చేర్చుకో, ఆమె సన్నిధికి నువ్వు వెళ్ళు. మరి దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడమైన యోసేపు, అనగా దావీదు మహారాజు యొక్క సంతానములో నుండి యోసేపు, మరి యోసేపు ద్వారా కన్యక మరియమ్మను వారు వివాహము చేసుకున్నటకు
ఏర్పాటు చేసుకున్నారు. ఆలోపు ఆమె గర్భము ధరించుటయు ఆయన రహస్యముగా ఆమెను విడనాడుట, ఆమెను అవమానపరిచే ఇష్టం లేదు కనుక రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలకు ఆయన లోబడ్డాడో, విన్నాడో, మరి ఆ దేవదూత అతనితో క్లియర్గా చెప్తుంది, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపము నిమిత్తము ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఇంత క్లియర్గా యోసేపుతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత మరి గమనించినట్టే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. మరి యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుతుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. యేసు అని పేరు పెట్టెను గనక కుమారునికి ఆయన రక్షకుడైన యేసు. మరి ఈయన ఎవరు? పాపులను రక్షించిన క్రీస్తుగా అవతరించాడు. కన్యక గర్భములో అలనాడు జరిగిన ఆ పాప ప్రాయశ్చిత్త బలులకు కొట్టివేయుటకై, తీసివేయుటకై తానే గొర్రెపిల్లగా తండ్రి అయిన దేవుని ద్వారా కుమారుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. నేటి దినాన ఎవరు బలులు అర్పించటానికి అవసరం లేదు. తానే బలిగా శిలువ మరణము పొంది రక్తమును కార్చి ఆ శిలువలో, కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని యొద్ద ఇప్పుడు పరీక్షకుడు ఆశీనులై ఉన్నారు. ఈ నేటి దినాన కేవలం మనము ఒప్పుకొని, మన పాపముల నిమిత్తం ఒప్పుకొని వాటిని వదిలిపెట్టినట్టయితే మన పాప పరిహార బలిగా ఆయననే, ప్రాయశ్చిత్త బలిగా ఆయన్నే మనకు విడుదలనిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన మరి నీవు రక్షకుడైన యేసును సొంత రక్షకుడుగా నీవు స్వీకరిస్తావా? నీ పాపముల నిమిత్తం ఆయన్ని బలిగా వచ్చాడు. అహరోను మోషేల బలిలో కాకుండా తానే ప్రశస్తమైన తన యవన కాలపు రక్తమును పాపముల నిమిత్తమై, ప్రాయశ్చిత్తము నిమిత్తమై తన రక్తమును చిందించాడు. ఏ గొర్రె మేకల కొరకై మనం వేగిరపడాల్సిన అవసరం లేదు. వాటి ద్వారా రక్త ప్రోక్షణ లేదు. ఆ రక్త ప్రోక్షణలతో పాపంలోకి విడుదల లేదు. కానీ మనుష్య కుమారుని ద్వారానే పాప విమోక్షణ, విడుదల ఉంటుంది. కాబట్టి యేసు రక్తమును ప్రతి ఒక్కరూ కడగబడి మరి యొక్క క్రిస్మస్ సందేశంలో, క్రిస్మస్ మాసంలో ఆయన ఆరాధిస్తూ ముందుకు వెళ్తారు. ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మరి ఈ యొక్క సమయంలో ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తుందామా? తలదించు. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. నూతన మాసంలోనైనా మరి డిసెంబర్ మాసంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. క్రిస్మస్ సందేశాన్ని చక్కగా మేము ఆరాధించి తెలుసుకొని నిజమైన రక్షణ అనుభవంలోనికి రక్షించబడిన ప్రతి కుటుంబం నీ కొరకు వెలిగించబడుటకు సహాయాన్ని దయచేయగలరు. విత్తబడిన వాక్యం ఆనాడు అహరోను మోషేల ద్వారా జరిగిన ఆ గొర్రె మేకల రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగినది. కానీ నేటి దినాన మనుష్య కుమారుని ద్వారా పాప విమోక్షణ, ఆయా ప్రాయశ్చిత్తం, ఆయా క్షమాపణ, రక్త ప్రోక్షము ద్వారా విడుదల, పాపికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క గొప్ప అవకాశాన్ని 2024లో చివరి మాసంలో మీకు కలగ చేసినందుకు స్తోత్రం. ఎందరైతే ఇంకా తప్పిపోయి నైనా నీకు దూరంగా తిరుగుతున్నారు, అటు కుటుంబాలన్నిటికీ దర్శించి నేటి ఆయా క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడటకు, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆ క్రీస్తును నైనా మరి వారి కుటుంబంలో నిజమైన క్రీస్తు జన్మదినాన్ని ఆచరించడానికి సహాయ కృపను దయచేయగలరని మమ్మను, మా కుటుంబాన్ని, లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను
బేతేలు క్రీస్తున్న కుటుంబ పక్షాన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించగల యేసు ఉన్నతమైన నామాన్ని బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. లోక మందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగా, నీ రాజ్యం మాకు వచ్చినగా, నీ చిత్తం లోక మంది అలాగే భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారము దయచేసి మా రుణం ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. 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 నాతో సెలవేమో కర్తా, నాకు నీ దీవెనతో సెలవేమో కర్తా, దీవించి క్షేమము ఇవ్వులను దయచేసి జీవపోషణ వాస్తవం నొసగూర్చి నాతో సెలవేమో కర్తా, మాకు నీ దీవెనతో సెలవేమో కర్తా.